హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి మినీ తిరుపతి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మేమైతే మినీ తిరుపతికి వెళ్ళాము. అక్కడ శ్రీవారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మినీ తిరుపతిలో మార్చి 7 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ మినీ తిరుపతి ఎక్కడ ఉందంటే బంజారా హిల్స్లో ఉంటుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళి మేము చూసామనే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోతున్నారో కనీసం ఈ మినీ తిరుపతికైనా వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోండి. టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్కి మొత్తం ఫుల్గా డెకరేషన్ వేస్తున్నారు. చాలా బాగుంది చూస్తేనే టెంపుల్. మీరు కూడా చూడండి ఒకసారి. ఈ వీడియోలో మొత్తం టెంపుల్ గురించి మొత్తం చూపిస్తాము. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డైలీ డిఫరెంట్ డెకరేషన్స్ కూడా వేస్తున్నారు. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. మేమైతే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. కానీ మేము అక్కడ వీడియో తీయలేదు. ఎందుకనంటే వీడియో తీయొద్దు అని అన్నారు. వీడియో తీయడానికి నాట్ అలౌడ్ అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. అందులో ఇంకా తీయనివ్వట్లేదు అసలే వీడియోస్. మేమైతే అందరం బొట్టు పెట్టుకున్నాము. మా మిన్నమ్మకైతే బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. కదలకుండా మంచిగా నిల్చొని పెట్టించుకుంటుంది మా మిన్ను. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. నేను 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే టెంపుల్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చాలా బాగుంది. ఒకసారి చూడండి అసలు వెంకటేశ్వర్ని ఎంత బాగా అలంకరించారో మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది. మాది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళి అన్నం తిన్నాము. టెంపుల్కి అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారు. చూడండి అసలు ఫుల్ రష్ ఉంది టెంపుల్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ మినీ తిరుపతి వ్లాగ్ కంప్లీటెడ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.